మీ కేసీఆర్ అని మీరు మాట్లాడతారు, మా దేవుడు మా బాపు అని చెప్పేసి మాట్లాడతారు. పెద్ద పెద్ద స్కాములు చేసిన తర్వాతనే ఆ 10 సంవత్సరాలలో వీళ్ళు దోచుకోనంత దోపిడీ లేదని చెప్పేసి జనాలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు మరి? ఇది కేసీఆర్ దోసుకుంటాంటవా? అవును. ఏం దోసుకుండు మేడం? ఏం దోసుకుండు? ఒక ఆడి మనిషి బయటికి కలవ ఎందుకు పోతుంది మేడం? నాటే నీకు ఎందుకు పోతుంది? ఆడి పనికి ఇంట్లో 5 రూపాయలు ఇస్తాడని పోతారు. ఆడిది మహిళ ఒక గనేటు మయనికి ఒక కంకర మయనికి ఎందుకు పోతుంది? ఓ 10 రూపాయల కూలి దొరకాలని. మరి కేసీఆర్ కు కడుపులేదా? కేసీఆర్ కు ఇంట్లోకెళ్ళైతే పెట్టాడు కదా. తిన్నడో తినలేదో భగవంతుని కనుక కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు కాబట్టి కేసీఆర్ తిన్నాడు అప్పుల పాలు చేసిండు అని అంటాడు. మేడం బాగినండి, 5 లక్షల రైతు బీమా ఇస్తే అప్పు కాదు. 1,16,000 ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తే అప్పు కాదు. రైతు బంధువు ఇస్తే అప్పు కాదు. 2 లక్షల రుణమాఫీ రైతుకు చేస్తే అప్పు కాదు. గురుకుల పాఠశాలలు కట్టి తప్పు కాదు. 32 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు కాదు. 32 నర్సరీ కాలేజీలు కట్టి తప్పు కాదు. ఆడపిల్లకు కేసీఆర్ కిట్టి తప్పు కాదు. షాది ముమ్మారికి తప్పు కాదు. ప్రాజెక్టులు కట్టిస్తే తప్పు కాదు. పాలమూరు నుంచెల్లి గుట్టల మించెల్లి మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు అప్పు కాదు. మరి ఇవన్నీ గుట్టలు కట్టిస్తే యాదాద్రి కట్టి తప్పు కాదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టిపించిండు. దాని ఎదురుగా సచివాలయం కట్టించిండు. దానికి ఎదురుగా ప్రగతి భవన్ కట్టించిండు. దానికి ఎదురుగా అమరవీరుల తుఫాన్ని కట్టిండు. ఇవన్నీ అంటే మీకోసమే కట్టించుకున్నారని చెప్పేసి జనాలు కూడా మాట్లాడిన వీళ్ళ సబ్ది కోసము. అంటే నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇవన్నీ మీరే అనుభవించే వాళ్ళు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు చేయలే కదా. నాడు 60 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు? తెలంగాణ మీరే తేకపోయినరు.